వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను జర్నలిస్ట్ నవత. హైదరాబాద్లో కల్తీ ఆహార పదార్థాలను తయారు చేయడానికి కాదేది అతీతం అన్నట్టుగా మొదలైంది. మొట్టమొదటిగా తెలంగాణలో కోవా బన్ కల్తీ వ్యవహారం బట్టబయలైంది. ఇక పాపం పేదవాడు అంటూ ఆ కోవా బన్ కల్తీ చేసిన అతనికి లక్షల రూపాయలను దారాదత్తం చేశారు సుడో సెక్యులర్లు, సుడో కమ్యూనిస్ట్ భావజాలం, సుడో మేధావులు. ఇక ఆ తర్వాత కోవా బన్ విషయంలో జరిగిన రైట్స్ లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో కల్తీ జరిగింది అంటూ క్వింటాల కొద్ది కోవా బన్ని బ్యాన్ చేశారు. ఆ తర్వాత ఫుడ్ ప్రొడక్ట్స్ లో అల్లం వెల్లుల్లి, అలాగే ఈ మధ్య ఉస్మాన్ బిస్కెట్లు, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆయిల్తో సహా అనేక విషయాల్లో కూడా కల్తీ మాఫియా గుట్టు రట్టవుతుంది. ఇప్పుడు ఇదే హైదరాబాద్లో మరొక కల్తీ వ్యవహారం బయటకు వచ్చిందట. 70 క్వింటాల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, 40 లీటర్ల సాతిక్ యాసిడ్, అలాగే రసాయనాలతో నిండిన ఒక పెట్టెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారట. హైదరాబాద్ కి చెందిన సోహెల్ రహీం అనే 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారట పోలీసులు. మనము ప్రతిరోజు నెమ్మదిగా విషం తీసుకుంటున్నాం, ఇది మన ప్రాణాలను తీస్తుంది, క్యాన్సర్, అవయవాల వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలకు కారణమవుతుంది. ఆహార కల్తీ మరియు నకిలీ మందుల మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి. మరణదండన లేదా జీవిత ఖైదు వంటి శిక్షలు విధిస్తేనే భారతదేశంలో ఇలాంటి సమస్యలు మళ్ళీ రాకుండా ఆగిపోతాయి. కల్తీ ఆహారం ఏమైనా చేస్తున్నారా అని అనుమానం ఉంటే వెంటనే మీరు అధికారులకు సమాచారం అందించండి. అలాగే అధికారులు కూడా కఠినమైన శిక్షల్ని విధించకపోతే దీనికి అద్దు అదుపు ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కల్తీ చేస్తున్నాడు కల్తీ దుర్మార్గుడే, వాటిని శిక్షించాల్సిందే, వెనకేసుకు రావడం మానేయండి. మళ్ళీ ఫస్ట్ వచ్చేసిందండి శాలరీస్ మిగిలిన వాటితోటి నిజంగా ఆర్ బాయ్స్ ఆర్థికంగా చాలా అతలాకుతలం అవుతుంది. ప్లీజ్ ఈరోజు మీ ఆర్థిక చేయుత మాకు చాలా చాలా అవసరం. సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.